ఉన్న పెద్దలకి అలాగే స్టేజ్ ముందు ఉన్న మా మహిళలందరికీ మీ అందరి తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు 76 సంవత్సరాల్లో అడుగు పెట్టాడు. ఆయన ఎక్కడా కూడా 76 సంవత్సరాల వయసు అయినట్టు కనిపించడు. నేను నా అదృష్టం చెప్తా, మా నాన్నగారు ఎమ్మెల్యే అవ్వాలి అన్నాడు. నేను అనుకున్న సర్లే మనం డబ్బు సంపాదించాం, ఎమ్మెల్యే అంటే ఈజీ కదా, అయిపోదాంలే అని. అయితే బెంగళూరు సిటీలో ఉన్నాను కదా, నాకు కొన్ని విషయాలే తెలుసు. అయితే నేను స్ట్రైట్గా ఉంటాను, ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నాకు ఏమి నిజం అనిపిస్తుందో అదే చేస్తాను. అప్పుడేగా మా డిప్యూటీ మేయర్ చెప్పినట్టు ఎమ్మెల్యే అనే పదవి మా నాన్నగారు కోరిక కోసము నిజంగా కూడా ప్రజలకు మంచి చేయొచ్చు అని భావించి నేను రాజకీయానికి వచ్చినాను తప్పితే రాజకీయం పైన నాకు నిజంగా కూడా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే ఈ సందర్భంగా మా నాన్నగారిని ఎందుకు పదే చెప్తానంటే, ఒక గొప్ప నాయకుడితో పాటు దేశం ప్రపంచం గర్వించదగ్గ నాయకుడితో పాటు అసెంబ్లీలో పోయి కూర్చునే ఆ అవకాశాన్ని ప్రోత్సహించాడు. లేదు ఇప్పుడు నువ్వు 10 మందికి చేస్తున్నావు, రేపు 100 మందికి మంచి చేయొచ్చు, మంచి చేయాలి అంటే నువ్వు ఎమ్మెల్యే కావాలి అన్నాడు. ఆ అవకాశం మీరు కల్పించినారు. ఈ చిత్తూరు ప్రజలకి ఎప్పుడు ఏది చేయాలన్నా, ఏది చేస్తే మంచి జరుగుతుందనే దాన్ని ఆలోచించి ముందుగా మన చిత్తూరు పట్టణానికి రోడ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి, ముఖ్యంగా కాలువలు కంప్లీట్ అయ్యి ఆ కాలువలన్నీ నీట్గా పోయి ఒక చెరువుకో ఎక్కడో ఒక జాగాచారా లేదురా అంటే ఆ ఒక కాలువల వల్ల మస్కిటోస్ ఎక్కువ అయిపోయి అనారోగ్యాలకి ఎక్కువగా చిత్తూరులో బాధపడుతుంటారని చాలా మంది చెప్పారు. ఇవన్నీ చేయాలి అంటే ఒక 10-15 సంవత్సరాలు సమయం కావాలి, ఎందుకంటే నిధులు కావాలి. నిధులు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లు, టైం సెన్స్ అనేది ఉంటుంది. అయితే నేను ఒకటి నిర్ణయించుకున్నా, రాజకీయాల్లో తక్కువ సమయంలో అభివృద్ధి చేయాలనే ఆశ నాకు ఎక్కువ ఉండేది. ఎందుకంటే నేను తక్కువ సమయంలో బెంగళూరుకు పోయి ఉన్నత స్థానాన్ని పొందిన, అంటే పర్సనల్గా నా సొంతానికి నేను ఇంత ఫాస్ట్గా అభివృద్ధి అయ్యాక ఇన్ని ఆలోచనలు ఉండి ఆ స్థాయికి వచ్చినోడిని ప్రజలకు మంచి చేసేకి మాత్రం ఎక్కువ సమయం ఆలోచించకూడదు. లేదు నువ్వు ఆలోచించేది కరెక్ట్ అయినా డబ్బులు ఉండాలి కదా అన్న. నేను చంద్రబాబు నాయుడు గారిని చూసినాక ఒకటే నేర్చుకున్నా, డబ్బు మనము సృష్టించాలి, ఆ డబ్బును మనమే ఖర్చు చేయాలి. మన రాష్ట్రం విడిపోయినప్పుడు క్యాపిటల్ సిటీ కూడా లేదు, హైదరాబాద్ని ఉమ్మడి రాజ్యారు. బట్ స్వాభిమానం, ఆయన ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి, ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి ఆయనని అవమానించాడు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండే ఒక క్యాపిటల్ కట్టాలి, అది అమరావతి అని నిర్ణయించుకున్న తర్వాత మీలాంటి ఎంతో మంది రైతులు నాకు కూడా అంటే ఇప్పటికీ ఆశ్చర్యం, అంటే 30,000 మంది రైతులు 33,000 ఎకరాలని ఒక మనిషిని నమ్మి ఇచ్చిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అంటే అది ఒక అమరావతి, మన చంద్రబాబు నాయుడు గారు. నేను పదే ఎక్కడ పోయినా చెప్తుంటా, తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వాల్సి వస్తే వారు చనిపోయే ముందు విల్లు రాస్తారు, లేదా వాళ్ళు చనిపోయే ముందు బాగా పరిష్కారం చేస్తారు, ఇది నీకు ఇది నీకు ఇది నీకు. కానీ ఒక చంద్రబాబు నాయుడిని నమ్మి ఆ అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్ని ఏమిచ్చి వాళ్ళకి మనము ఒకవేళ భూమి ఇచ్చుంటే భూమి తిరిగిస్తూ ఉండొచ్చు, కానీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ఒక ఆంధ్ర రాష్ట్రానికి అవకాశం కల్పించారు కాబట్టి వారికి ఏమిచ్చినా తక్కువే. ఈ మాట నేను అమరావతి మన బిల్ పాస్ అయిన రోజు చెప్పా. అలా మన ముఖ్యమంత్రి గురించి ఎంత చెప్పినా, శ్రీశక్తి బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, అలాగే తల్లికి వందనం, అలాగే ఇంకా రైతులకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది, 20,000 రూపాయలు రైతులకి. ఉద్యోగ కల్పనలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేక సంస్థలు, కంపెనీలు తెచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేకి ఆర్నిసలు కష్టపడుతున్నారు. ఈరోజు వారి పుట్టినరోజు, మామూలుగా వారి పుట్టినరోజు ఏం చేస్తారో వారి కుటుంబ సభ్యులతో, వారికి కావాల్సిన వారితో పొద్దున్న లేసి ఈవినింగ్ దాకా గడిపి పార్టీ చేసుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కోయంబత్తూరుకి వెళ్ళారు, ఇప్పుడు హుసూర్లో ప్రసంగిస్తున్నారు.
నేను కూడా ఈరోజు హొసూరుకు పోవాల్సింది. అయితే మా మండలం మా సుబ్బానాయుడు ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎప్పుడు పోతుంటావు, నువ్వు ఇక్కడికి వచ్చి మన మండలంలో ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలి, బ్రహ్మాండంగా నడపాలి అన్నాడు. కాబట్టి ఆయన కూడా 78 సంవత్సరాలు పూర్తయింది రీసెంట్ గా. ఆయన కూడా మరో చంద్రబాబు నాయుడు లెక్క పొద్దున్న లేసి రాత్రి దాకా కష్టపడుతూనే ఉంటాడు. నాకు సుబ్బానాయుడుని మా నాన్నని బాలాజీ నాయుడు పాపం మొన్ననే రీసెంట్ గా ఆపరేషన్ చేసుకున్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అంటే వచ్చారు. వారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, ఆరోగ్యం భిన్న రికవరీ అయ్యి మళ్ళీ పాత బాలాజీ అన్న మాదిరి అందరితో పాటు తిరిగి కష్టపడి మన మండలాన్ని, నేను ఒకే ఒక ఎమ్మెల్యే అయినాక నా పిఏ కుమారస్వామికి చెప్పిన, అరే ఎవరెవరో మండలాలకి జాతీయ ప్రధాన అవార్డు ఏదో వచ్చింది, నేను ఎమ్మెల్యేగా మా నాన్న కోరిక కాబట్టి మా మండలం అంటాడు మా నాన్న, ఈ రోడ్లు లైట్లు ఏమేమి కావాలి వేసేయాలని భలే ఆశ నాకు. అయితే కొన్ని సహకరిస్తున్నారు, కొన్ని అధికారపరమైన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు బర్త్డే రోజు మీకు మాటిస్తా ఉన్నా, గుడిపాల మండలానికి ప్రధానమంత్రి దగ్గర నుండి అవార్డు తీసుకునే విధంగా ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అవసరమైతే ఎన్జిఓస్ పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి, సాలకపోతే లాస్ట్ లో మా నాన్నగారి పేరుతో జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఉంది కాబట్టి నేను అవసరమైతే కొద్ది డబ్బులు దానికి డొనేట్ చేసైనా ఈ గుడిపాల మండలాన్ని ఉన్నత మండలం చేసే బాధ్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు బర్త్డే రోజు మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు, నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా ఒక్క నిమిషము మనం వారిని గౌరవిస్తాం. ఎందుకంటే ఇటువంటి ఒక గొప్ప నాయకుడికి జన్మనిచ్చి మనందరికీ ఆంధ్ర రాష్ట్రానికి ఇంత విలువ తెచ్చిన మారీడికి జన్మనిచ్చిన ఖజ్జూర్ నాయుడు అలాగే అమ్మన్నమ్మ, వాళ్ళిద్దరిని కూడా భగవంతుడు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్న వారి అబ్బాయిని చంద్రబాబు నాయుడిని దీవించి మన ఆంధ్ర రాష్ట్రానికి నిండు 100 ఏళ్లు పరిపాలించే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.